ఎందుకో టైసన్ గాడి మాటలు నా మీద చాలా పనిచేశాయి. మధుతో గొడవ ఇంకా నా వల్ల కాదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టేద్దామని డిసైడ్ చేసేసాను. మధు, చందు, ఐఎమ్ సారీ. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ యెస్టర్డే. అలా అన్నెసరిగా వాగినందుకు. సీరియస్లీ, నువ్వు ఫ్రెషర్ తో తిరుగు, సీనియర్స్ తో తిరుగు, నాకేంటి? మధు ప్లీజ్. నువ్వు తాగు, తందనలాడు, అది నీ ఇష్టం, నాకెందుకు? నేనేంటి? మధు, ఎందుకు అలా చెత్త మాటలు మాట్లాడతావు? నేను తాగుతాను, నేను తిరుగుతాను, నీకు తెలీదా? ఏమో, నాకు తెలీదు. అయితే నేను తాగుతానా? నువ్వు చూసావా? చందు, అది నాకు అనవసరం. నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు వద్దు, అంతే, ఫినిష్. మధు తీసుకో, నాకేం అక్కర్లేదు నీ బాడీ గిఫ్ట్. థ్యాంక్స్. ఏ ఆ సిమ్ ఇచ్చే, అది నాది. తెల్లగా ఉన్నావు పొగరు కదా. శాంతి, వెళ్ళిపోతున్నావా? ఒక్క డాన్స్ చేసిగా నాతో. ఓకే, ఐ డ్రాప్ యూ. నో. పోనీ రేపు సినిమా కన్నా వస్తావా? శాంతి, పోనీ అక్కడ నడుస్తా. ఎస్, మెల్లగా. శాంతి, నీ జుట్టు ఎందుకంత రింగ్ రింగ్ లో ఉంది? అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దో. కెన్ ఐ టచ్ ఇట్? ఒక్కసారి కెన్ ఐ టచ్ ఇట్ ప్లీజ్? నీకు పిచ్చెక్కింది. కేర్ఫుల్ యా. శ్వాస్, నేను నీ దగ్గర ఉంటే నీకు దెబ్బలు తగలవు. వాట్ ఎవర్. శ్వాస్, అయినా నేను ఇంకా నీ ఫ్రెష్ అని కాదు కదా. ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్ విత్ మీ. రేపు సినిమాకి వెళ్దామా? ఏదనుకోవచ్చా? అయితే డిన్నర్ కూడా ప్లాన్ చేస్తాను. హే, ముందు చూడు, సినిమా అన్నావు, నచ్చా. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతా. ఎస్, జనరలీ. పాప్కార్న్ మాజా కావాలా? ఏ, అది సంగీత గారా? ఏంటి శంకర్లా లేడు? ఎవరది? ఏ సంగీత, పిచ్చా, ఆగు. వాళ్ళకి నీ కంపెనీ అక్కర్లేదు. ఏ పోరాం పరా, ప్లీజ్ టైసన్, కమ్. హాయ్ సంగీ, వాట్సాప్? ఏ శంకర్, మూవీలో ఉన్నాను. గట్ టు టెల్ యూ, సూపర్ గా ఉంది. మా కజిన్ తో. నువ్వు ఇప్పుడే వచ్చి. ఇప్పుడా? ఇది నీతో చూడాల్సిన సినిమా. మళ్ళీ చూద్దాంలే సంగీ. రారా. ఏంట్రా సంగీతనా? అరే డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఏంటి నాట్ గెట్ ఎక్సైటెడ్? శంకర్ గారికి తెలిస్తే హార్ట్ బ్రేక్ అవుతుంది. నువ్వు చెప్తావా? ఆఫ్ కోర్స్. అలా దయ్యమా? ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు చెప్తే నమ్ముతాడా? ఆఫ్ కోర్స్. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ టైట్. టైట్ రా బాయ్, ఏమనుకుంటున్నావు? ఆకలిస్తుందిరా, బయటికి వెళ్దాం. శంకర్. టైసన్, అరే శంకర్, వడ్లేరా, సంగీతాన్ని లైట్ తీసుకో. ఏమైందిరా? డీటెయిల్స్ ఎందుకురా, నేను చెప్తున్నా కదా, ఫర్గెట్ ఇట్. ఆమె మనకి సరిపోర్రా. అరే నువ్వు ముందు చెప్పరా. ఇవాళ సినిమా హాల్లో సంగీతాన్ని ఎవరితో చూసాను. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారా. ఇంకా చెప్తే నువ్వు బాధపడుతావు, వడ్లేరా ప్లీజ్. రే టైసన్, ఎగ్జైట్ కాకరా. ఇప్పుడే తను నాకు ఫోన్ చేసింది. ఆమె తన కజిన్ తో సినిమాకి వెళ్ళింది. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇమీడియట్ గా వచ్చి అని కూడా చెప్పింది. నేనే ఎందుకు లేని వెళ్ళలేదు. అరే ఆమె చాలా పెద్ద కిలాడీరా. ఇవి సామాన్యమైన తెలివితేటలు కాదురా. అరే హర్ట్ అవుతావురా, ప్లీజ్ వడ్లేరా. చాలరా, నీ లిమిట్స్ నువ్వు దాడుతున్నావు. ఐ లవ్ హర్, ఆ విషయం నీకు తెలుసు. అండ్ తను తప్పు చేయలేదురా, అది నాకు తెలుసు. అరే చందు చెప్పరా, దానికి క్యారెక్టర్ లేదురా. పబ్లిక్ లో ముద్దులు పెట్టుకుతుంది. అడుగు
నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ ఫ్యామిలీ ఏంటి? నోర్మేరా సంగీత క్యారెక్టర్ గురించి నేను శ్రవంతిని అడగాలి. అరే శంకర్. ఫస్ట్ దాని క్యారెక్టర్ ఉంటే ఈమె గురించి మాట్లాడు. ఎంతమంది సీనియర్స్ తో తిరిగిందిరా అది? ఎలాంటి బట్టలు వేసుకుంటుందా అమ్మాయి? కాలేజ్ లో ఎవరిని అడిగినా చెప్తారు కదరా. ఛత్. నువ్వు చూసావా? మెల్లగారా, తను ఇక్కడే ఉంది. నువ్వు చూసావా? శ్రవంతి గురించి ఎవరిని అడిగినా చెప్తారన్నావు కదా, నువ్వు చూసావా? లేదు. మేం చూసాం రా. సంగీతాన్ని పబ్లిక్ లో ముద్దులు పెట్టుకొని మేం చూసాం రా. దానికి ఇంకేం అర్థాలు లేవురా. ఫినిష్. అరే ఇడియట్, శ్రవంతి మన టాపిక్ కాదురా, మేం చూసాం రా. నాకు శ్రవంతే టాపిక్ రా. నీకు తను మంచిది, నాకు సంగీతం మంచిది. వదిలేరా. సరే అయితే అడిగావు కదా, చెప్తా. శ్రవంతి ఎంత మందితో క్లోజ్ ఉన్నా ఒక్క సెకండ్ కూడా తన లిమిట్స్ అని దాటరా. దాటినా ధైర్యంగా చెప్తుంది. ఇట్లా చుపా చుపాగా చేయరా. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? నీకుందా ఆ కాన్ఫిడెన్స్? చెప్పురా. ఐ కెన్ బెట్ మై లైఫ్ అని. నీకుండారా? ఉండద్రా. ఎందుకంటే నీకు సంగీతం తెలియదురా. అసైన్మెంట్ రాస్తో, సినిమా హాల్ కి తీసుకెళ్తూ, గిఫ్ట్లు కొంటూ, తను ఎవరితో ఎక్కడ ఎగిరిపోతుందో, ఎలా పట్టుకోవాలని ఇన్సెక్యూర్ తో చచ్చిపోతున్నావు. అందుకే చెప్తున్నారా, సంగీత శ్రవంతికి అసలు కంపారిజన్ లేదురా. నువ్వు పైన కనిపించే నమ్ముతావు. అందుకేరా సంగీత ఇస్ అ బిచ్ రా. షీస్ అ వెరీ వెరీ ఇంటెలిజెంట్ బిచ్ రా. లాస్ట్ టైం చెప్తున్నారా, ఇంకొక మాట ఆమె గురించి మాట్లాడితే నువ్వు తన్ను తింటావు టైసన్. రే చందు చెప్పరా, అన్నూరు మూసుకోమని చెప్పు. శంకర్ నువ్వు కూల్. అంటాన్రా, మళ్ళీ మళ్ళీ అంటాను. షీస్ అ బిచ్ అండ్ ఐ విల్ ప్రూవ్ ఇట్. అరే శంకర్, చెప్తే అర్థం కాదు. శంకర్, సంగీత గురించి మాట్లాడతావరా నువ్వు? రేయ్. నీ రేయ్. అరే టైసన్ నీకెందుకు పోయా? ఆ లైఫ్ వాడు చూసుకున్నాడు కదా, నీకెందుకు? అరే శంకర్ ఏంట్రా ఇది? నువ్వు మ్యానిపులేట్ చేస్తుండ్రా. నువ్వు పీపీ గారి కన్నెలే పెంచుకోదాం కాదురా, కొంచెం బుర్ర కూడా పెంచుకో. అరే అరే శంకర్, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అరే శంకర్ అరే నువ్వు పోరా నువ్వు. అరే టైసన్ రే పిచ్చెక్కిందరా, ఆడ్ మీట్ చేసినావు, వెళ్ళిపోరా. శంకర్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. సర్లే. వాడేంట్రా నన్నమ్మడు, నాకేంటి అవసరం? నీకెందుకురా? ఆడమైపోతే నీకెందుకు? ఆడి గొడవ నీకెందుకు? నాకు కావాలరా, నాకే కావాలి. వాడంటే నాకు ఇష్టం రా. ఐ వాంట్ లెట్ హిమ్ రూయిన్ హిస్ కెరీర్. వాడి కెరీర్ బ్రైట్ గా ఉండాలని నా కంప్యూటర్ సైడ్ వాడు వదిలేసాను రా. అట్లా అంటే కూడా నాశనం అయిపోతుంటే నేను ఊరుకోలేను రా. అరే టైసన్ తప్పు నీదేరా. నీకెందుకురా? ఆడెప్పుడు మనకు హాత్ ఇస్తాడని నాకు తెలుసురా. చోర్ సాలిగాడ్రా, సెల్ఫిష్ ఫెలో. నీకెందుకు? ఇంతను మన ఫ్రెండే కదా. ఏంటి షాబ్స్, ఐఎమ్ సారీ. టైసన్ ప్లీజ్ వెళ్ళిపో. ఐమ్ రియలీ టైర్డ్. కాలేజ్లో నా గురించి ఇట్లాంటి ఒపీనియన్ ఉందని ఇట్స్ షాకింగ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. నన్ను వదిలే. నేను అలా అనుకోను షాబ్స్, నేను అలా అనుకోను. ఇట్ డజంట్ మ్యాటర్. ప్లీజ్. సంగీత, సంగీత ప్లీజ్ వాడిని వదిలే. వాడికి లైఫ్ లో చాలా గోల్స్ ఉన్నాయి. వాడు చాలా పూర్ ఫ్యామిలీ. ప్లీజ్ నీ సర్కస్ లో నువ్వు తిరగచ్చరా. వాడితో నీకేంటి? ప్లీజ్ సంగీత, సంగీత ప్లీజ్ ఒక్కసారి విను. సంగీత. టైసన్ నువ్వు ప్లీజ్ మమ్మల్ని వదిలేసి నీ పని నువ్వు చూసుకో. ఇంటర్ఫియర్ అయితే ఏమవుతుందో చూసావు కదా, అది సంగతి. సిగ్గులేరా? చెప్తా.